తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఆ లేఖ చుట్టే తిరుగుతోంది. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు కవిత రాసిన లేఖ, అందులో తండ్రి వ్యవహార శైలిని తప్పుపడుతూ కొన్ని ప్రశ్నలు సంధించడం సెన్సేషనల్గా మారింది. ఇదిలా ఉంటే అసలు కేసీఆర్కు కవిత రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది? దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆ లేఖ లీక్ వీరులు ఎవరు? కవిత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? వేరుకొంపటి తప్పదా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇది కేవలం టీ కప్లో తుఫాన్లా మారుతుందా, లేక సంచలన నిర్ణయాలకు దారి తీస్తుందా? ఇలా అనేక డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు కవిత రిప్లైపై బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఒకే ఒక్క లేఖ కారు పార్టీని కుదిపేస్తుంది. గులాబీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయని, సొంత కుంపట్లు తప్పవంటూ ఇన్నాళ్లు జరిగిన ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది ఆ లేఖ. అంతేకాదు, అదే లేఖ విపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రమై కూర్చుంది. ఇంతకు ఏంటా లేఖ అనుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డియర్ డాడీ అంటూ తండ్రి కేసీఆర్కు సంధించిన లేఖాస్త్రం యావత్ తెలంగాణ రాజకీయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరుతో కవిత ప్రస్తావించిన అంశాలు సరికొత్త రాజకీయ చర్చకు తెరతీసినట్టయింది. తెలంగాణ రాజకీయ వాతావరణం ఇప్పుడు కవిత రాసిన ఆ లేఖ చుట్టే తిరుగుతోంది. సాధారణంగా ఒక పార్టీలో ఉన్న వాళ్లకి, ప్రభుత్వ పెద్దలకు మరో పార్టీ నేతలు లేఖ రాయడం సాధారణం. ఒకవేళ ఒకే పార్టీలో ఉండి లేఖ రాస్తే అది ధిక్కార స్వరంగా భావిస్తారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్లో తండ్రి కేసీఆర్కి కూతురిగా కవిత రాసిన లేఖ ఇప్పుడు సంచలనమైంది. ఆ లేఖలో కవిత చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. పాజిటివ్, నెగిటివ్ అంశాలు అంటూ సుదీర్ఘమైన లేఖ రాశారు. లేఖలో రాసిన పాజిటివ్ అంశాలపై బీఆర్ఎస్లో ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ నెగిటివ్ అంశాలపైనే ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతోంది. వరంగల్లో జరిగిన రజతోత్సవ బహిరంగ సభలో వేదిక మీద జరిగిన అంశాలను కూడా ఆమె ప్రస్తావిస్తూ రాశారు. వీటితో పాటు అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎవరికీ యాక్సెస్ ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. ఇలా పార్టీపై ఘాటుగానే స్పందిస్తూ కేసీఆర్కి వివరంగా లేఖ రాశారు కవిత. అయితే కూతురి హోదాలో కవిత తన తండ్రి కేసీఆర్కి రాసిన లేఖ బయటికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇంత ఘాటుగా రాసిన లేఖను బయట ఎవరు పెట్టారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. బహిరంగ సభ ముగిసిన తర్వాత మే 2వ తేదీన రాసినట్టుగా చెప్తున్న ఈ లేఖ దాదాపు 20 రోజుల తర్వాత ఇప్పుడు బయట చక్కర్లు కొడుతోంది. అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ఈ లెటర్పై కొన్ని రూమర్లు వచ్చినా ఇటు బీఆర్ఎస్ నేతలు, అటు తెలంగాణ జాగృతి నాయకులు కొట్టిపారేస్తూ వచ్చారు. కవిత అమెరికా వెళ్లే ముందు తనపై కుట్రలు చేసేవారికి సమాధానమిస్తానని మీడియా చిట్చాట్లో చెప్పారు. కానీ ఇలా లేఖ ద్వారా సమాధానముంటుందని ఎవరూ ఊహించలేదు. ఆమె అమెరికా పర్యటన ముగించుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరిన గంటలోనే లేఖ బయట చక్కర్లు కొట్టింది. లేఖను రిసీవ్ చేసుకున్న కేసీఆర్ దానిని బయటపెట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి ఇది బయటకెలా వచ్చింది అంటే అది ఖచ్చితంగా కవితకు తెలిసే ఉంటుంది అని భావిస్తున్నారు. కవిత చెబితేనే ఆమె అనుచరులు లేఖను బయటపెట్టారా, లేక ఆమె ప్రమేయం లేకుండానే ఈ లేఖను లీక్ చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ఈ లేఖ కవితకు తెలియకుండానే బయటకొస్తే ఆమె వెంటనే ఖండించడమో, లేక ఈ లేఖతో తమకేమీ సంబంధం లేదని ట్వీట్ చేయడమో జరిగేది. ఇప్పటివరకు ఆ లేఖ ఫేక్ అంటూ ఎవరూ స్పందించలేదు అంటేనే ఇది ఖచ్చితంగా ఆమె రాసినట్టుగానే చెబుతున్నారు. అయితే ఎవరు ఈ లేఖ బయటకు లీక్ చేశారు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు. అధినేత కుటుంబంలో కీలక వ్యక్తిగా ఉన్న కవిత లేఖ రాయడంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. ఇంత పెద్ద విషయం అధినేతనో లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరో మాట్లాడితే బాగుంటుందని చెబుతున్నారు. మొత్తం ఎపిసోడ్తో రాజకీయంగా కవిత తదుపరి స్టెప్ ఎలా ఉండబోతోంది? ఆమె ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నారా అనే చర్చ జోరందుకుంది. వరంగల్ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసింది అనేది బహిరంగ రహస్యం. పార్టీలోని అంతర్గత వైరుధ్యాలు ప్రస్ఫుటమయ్యేందుకు ఆ సభ బీజం వేసింది. ఏప్రిల్ 27న జరిగిన ఆ సభకు ముందు, తర్వాత బీఆర్ఎస్లో అంతర్గత పరిణామాలు వేగవంతం అయ్యాయన్నది బహిరంగ రహస్యమే. పార్టీకి, తనకు రాజకీయ వారసుడు కేటీఆరే అనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ఆ సభను ఒక వేదికగా అధినేత ఉపయోగించుకుంటున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఈ సభ అనంతరం కూడా తనకు పార్టీలో సమస్థాయి కావాలని అడుగుతున్నట్లు వార్తలొచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె 20 రోజుల క్రితమే కేసీఆర్కు ఒక లేఖ రాశారనే విషయం బయటకొచ్చింది. పార్టీలో తాను కోరుకున్న హోదా, ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారు అనే స్థాయి దాకా చర్చ జరుగుతోంది.
కవిత లేఖాస్త్రం వ్యవహారం ఆ పార్టీలో పైనుంచి కింది స్థాయి వరకు చర్చకు దారితీసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో కేసీఆర్ను హరీష్ రావు కలిసినప్పుడు ఈ వ్యవహారం కూడా చర్చకొచ్చిందని అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా కవిత తనకంటూ కొన్ని కార్యక్రమాలను పెట్టుకుని సొంతంగానే వాటిని నిర్వహించుకుంటున్నారనే వాదన ఉంది. పార్టీ తరపునే చేస్తున్నప్పటికీ, పార్టీ పరంగానే కార్యక్రమాలు ఉంటున్నప్పటికీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనే పెద్ద నాయకురాలు ఆమె. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత క్రియాశీలం చేశారు. తాను ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన ఒక ఎజెండాను ఆమె ఏర్పాటు చేసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టారు. ఉదాహరణకు బీసీ కులగణన అంశంపై ఆమె తనంత తానుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక దశలో పార్టీలోని నేతలు ఈ అంశంపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకున్నారన్న చర్చ కూడా జరిగింది. మరి కవిత లేఖపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి. కవిత లేఖపై విపక్షాల నుంచి విమర్శనాస్త్రాలు మొదలయ్యాయి. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారంటూ కవిత రాసిన లేఖలో చెప్పకనే చెప్పారని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. కేసీఆర్కు కవిత రాసిన లేఖతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయంది. ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ వదిలిన బాణం అంటూ కవిత లేఖపై సెటైర్లు వేస్తున్నారు.